పోవు. ఆ చేసినటువంటి దానికి ఏదో నీకు దుష్ఫలితం వస్తుంది. అటువంటివన్నీ ఉంటాయి అనేది ఈ బుద్ధి యోగంలో లేదు అర్జున. దీంట్లో నువ్వు ఏం చేసినా ఒక్కరోజే నువ్వు బుద్ధి యోగాన్ని గురించి విన్నావు అనుకున్నావు. ఆ ఒక్కరోజే నీకేదో నిజమే కదా, నా లోపల ఏదో బుద్ధి ఉంది, అది పరమాత్మట. ఈ ఒక్క క్లాస్కే వచ్చారు. నేను నువ్వు అనేవాళ్ళు ఇద్దరు లేరుట, నేను అనేవాడిని ఒక్కడనే ఉన్నా అంట అన్నది ఒక్కటి వాళ్ళు విన్నారు అనుకుందాం కాసేపు. ఇంకేం వినలే, వాళ్ళకేం తెలియదు. ఈ కొంచెం పుణ్యం కూడా నీకు నశించదు, ప్రత్యవాయ దోషం లేదు. నీకు ఎదురు తిరిగి ఇంకేదో చెడు ఫలితాన్ని ఇవ్వదు. కళ్ళు మూసుకొని వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, మేమంతా నాశనం అయిపోవాలి అని ఒకళ్ళు అన్నారు. వాళ్ళంతా నాశనం గారు. వీళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే వీళ్ళకే ఫలితం ఉంటుంది. ఉంటే ఉంటుంది, ఉండకపోతే నష్టం లేదు. అది చెప్తున్నాడు. నేహ అభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. దీంట్లో ప్రత్యవాయం ఉండదు అర్జున. నీకు నువ్వు చేస్తే చెయ్యి, చేయకపోతే నీకు నష్టం లేదు. ఎందుకంటే నష్టం లేదని చెప్తున్నా అంటే, ఇంత భగవద్గీత 18 అధ్యాయాలు అర్జునుడికే బోధించాడు కృష్ణుడు. అర్జునుడికి కృష్ణుడు బోధిస్తున్నాడు అని మొత్తం చూసి యోగ దృష్టితో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అంటే అర్జునుడు ఏ ముక్కలైతే విన్నాడో అవన్నీ ధృతరాష్ట్రుడు విన్నాడు. ధృతరాష్ట్రుడికి మోక్షం రాలే, అర్జునుడికి మోక్షం రాలే, ఏమ్మా సంజయుడికి మోక్షం రాలే. మరి మోక్షం ఎవరికి వచ్చింది? పరీక్షిత్ మహారాజుకి వచ్చింది. 7 రోజుల్లో పోతానంటే 7 రోజుల్లో విన్నాడు. మరి పరీక్షిత్తుకు మోక్షం వచ్చింది, వీళ్ళకి మోక్షం రాలే. అయితే అర్జున నీకు పుణ్యం రాదా? నీకు పుణ్యం వచ్చింది, మోక్షం రాలే. అర్జునుడికి మోక్షం రాలే. ఎక్కడొచ్చింది? కృష్ణుడే డైరెక్ట్గా చెప్పాడు. ఒక అధ్యాయం కాదు, 18 అధ్యాయాలు చెప్పాడు. ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు. మనమే మనమే అందుకని అర్జున, కర్మని 3 రకాలుగా విభజిస్తున్నారు నాయన. కర్మ చెయ్యక నీకు తప్పదు, కర్మ చేసే తీరాలి. కర్మగా చేస్తే దానికి ఫలితాలు ఉంటాయి. కర్మని అనుష్ఠానంగా చేస్తే దానికి ఇంకా వేరే ఫలితాలు ఉంటాయి. కర్మను యోగంగా మారిస్తే అది బుద్ధి యోగమే అవుతుంది. ఎట్లా అంటే, కర్మ చేస్తున్నావు, ఒక పని చేస్తున్నావు, ఆ పనిని నువ్వు ఫలానా పని కోసం చేస్తున్నాను అని అనుకున్నావు అనుకో, అంటే ఫలాన్ని కాంక్షించి చేస్తున్నావు. చాలామంది గురువారం వస్తే బాబా గారి కోసం మేము ఉపవాసం ఉంటామండి అంటారు. గురువారం వస్తే ఉపవాసం ఉంటారు అంటే బాబా గారు నిన్ను ఉపవాసం ఉండమని చెప్పారా? ఉపవాసం ఎందుకు ఉంటున్నావు? నేను 10 వారాలు ఉంటానని మొక్కున్నాను. ఏం మొక్కున్నావు? నాకేదో ఒక పని కావాలి. నీకు పని కావాలని నీవు ఉపవాసం ఉంటున్నావు. ఇందులో బాబాకి ఏమిస్తున్నావు నాకు చెప్పు కొద్దిగా. మరి ఎందుకు బాబా పేరు తీసుకొచ్చావు? ఆయన చెయ్యమని నీకు చెప్పలేదు, ఆయన నాకు తీర్చాడంటావు. ఉపవాసం నువ్వున్నావు. నిన్ను ఉపవాసం ఎందుకు ఉండమన్నాడంటే, ఉపవాసం ఉండి కూడా నీకు అన్నం మీద దృష్టి లేకుండా నువ్వు ఏం కోరుతున్నావో ఆ ఫలితం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. అయ్యా ఈ ఉపవాసం, నీకు ఆకలి అవుతుంది ఉపవాసం ఉన్న రోజు కూడా, నువ్వు తినాలనిపిస్తుంది, అయినా కూడా నువ్వేదో కోరావు ఆయన్ని. ఈ కోరిక తీరాలంటే నేను ఉపవాసం ఉంటాను అని అన్నావు. ఇప్పుడు నీకు ఆ కోరిక, నేను తింటే కాస్త ఆ కోరిక తీరదేమో అంటే నీ కోరిక దేని మీద ఉంది? ఆ తీరేటువంటి దానికోసం నువ్వు ఈ కర్మ చేస్తున్నావు. నువ్వు కర్మ చేస్తున్నావు, దేన్ని ఆశించు చేస్తున్నావు, అంటే ఫలం ఆశించి కర్మ చేస్తున్నావు. ఎప్పుడైతే ఫలం ఆశించి కర్మ చేస్తున్నావో ఆ కర్మ నీకు ప్రత్యవాయ దోషం ఉంది. అది ఫలితం ఇస్తే ఇవ్వచ్చు, నువ్వు సరిగా చేయకపోతే విపరీత ఫలితం కూడా ఇవ్వచ్చు దాంట్లో. ఎందుకని? నువ్వు చేస్తున్న కర్మ సరైంది కాదు. వాడు చేతపడి చేసేవాడింతో నువ్వు అదే చేస్తున్నావు. చేతపడి చేసేవాడు
ఇంకొకటి మీద ప్రయోగిస్తున్నాడు. ఇది నీకు నీ మీదే ప్రయోగించుకుంటున్నావు. ఇంకా ఆలోచించుకో నువ్వు ఎంత మంచి పని చేస్తున్నావు. చాలామంది శనివారాలు ఉపవాసాలు ఉంటారు. సాయంత్రం ఉపవాసమే, ఒట్టిగా మాటకు ఉపవాసం. బాగా అన్నం కంటే ఎక్కువ తింటారు. అన్నం కంటే అన్నం కంటే ఎక్కువ తింటారు. దానికోసం మళ్ళీ ఒక కోరిక, రేపు శనివారం ఉపవాసం ఉండాలంటే ఇవాళే బియ్యం నానబోసుకొని ఇసురుకొని రవ్వ తయారు చేసుకొని, బియ్యం రవ్వ ఉప్పిండి. నేను చాలా మందిని చూసా అట్లాంటి వాళ్ళని. మామూలుగా అయితే ఏదో అన్నం పచ్చడి కూర చారో వండుకుని తింటారు. ఇది అది కాదు. పైగా దాంట్లో వీళ్ళకి ఇష్టమైనటువంటి అవన్నీ కలుపుతారు. వెరైటీ, తిండిలో వెరైటీ కాదే. నీకు తోచిందనుకో, టేస్ట్లో కాదు, నీకు ఒక పద్ధతి తోచిందనుకో, ఏం కాదు ఉపవాసం ఉన్నా కూడా అన్నం ఒక్కటి తినకూడదు, కానీ మీరెలా ఇవి కూడా తినచ్చు. కాదు, ఇప్పుడు బజారుకు పోయినావు, అక్కడ బేల్పూరినో అక్కడ ఏదో పానీపూరినో బండ్లు కనిపించినాయి, గోబీ మంచూరియా. అన్నం కాకుండా ఇది తింటే ఏం పర్వాలేదు, ఇది కూడా శనివారంలోకి వస్తుంది. నువ్వు కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తున్నావు వాడికి, ఆ పక్క వాడికి ఎవరికో చెప్తున్నావు. ఏం కాదులే, తినలే, ఏం కాదులే, ఇది అభయం ఇస్తుంది. ఎందుకంటే దీనికి బాగా చాలా శాస్త్రం తెలుసు. అందరు అట్లాగేనే. వాళ్ళు ఎవరో చెప్పారు కదా, ఒకళ్ళకి ఎవరికో వాళ్ళ పిల్లవాడు చచ్చిపోతే వాళ్ళ కోడలు ఏదో కడుపుతో ఉందిరా, వీళ్ళని ఫోన్ చేసి పలకరిస్తే కూడా వాళ్ళకి ఏదో అపకారం జరుగుతుంది. ఎట్లాంటి మనుషులు ఉన్నారే. అంటే ఏమిటి, ధర్మాన్ని శాస్త్రాన్ని నీ చేతిలోకి తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అది చెప్పింది, ఇది ఇంకోటి. ఇప్పుడు ఎంతమందో అట్లా చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయినారు. పైగా వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు తెలిసిన మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా తెలియకపోయినా, మీరు జన్మజన్మల నుంచి చేసిన పాపాలైనా మేము ఒక్క నిమిషంలో పోగొడతాం. వాడు ముందు వాడి పాపం పోగొట్టుకున్నాం. రాడు. అదే బ్రహ్మహత్యా పాతకమే పోతుంది. వీడు కర్మ చేస్తాడు, కర్మ అనుభవిస్తాడు. అసలు నేను ఆత్మని అని తెలుసుకుంటే ఈ మొత్తం పాపాలు పోతాయి. నిద్ర మెళుకో వస్తే నీకు కలంతా పోతుందే, పోదా అమ్మా. మెళుకో తెచ్చుకోరా అంటే ఇవన్నీ వ్యవహారాలు చేస్తుంటావు. ఇప్పుడు ఏమిటో వీడు బ్లింక్ అవుతున్నాడు. ఇట్లా కర్మ ఫలితం ఆశించి చేస్తే ఆ కర్మ నీకు అపకారం చేస్తుంది. ఆ కర్మ వల్ల నీకు ప్రత్యవాయ దోషం ఉంది. కర్మని కొంతమంది ఇంకా ఏం చేస్తారంటే కర్మని అనుష్ఠానంగా చేస్తారు. పొద్దున్నే లేవడం, సంధ్యావందనం, స్నానం చేయడం, సంధ్యావందనం చేసుకోవడం, ఒక సిస్టమేటిక్ పద్ధతిలో అనుష్ఠానం. రోజు ఇంత చదువుకోవడం, ఏదో ఒక పుస్తకం చదువుకోవడం, దీన్ని అనుష్ఠానం అంటారు. ఇంకేదైనా ఎవరికైనా ప్రాణం మీదకి వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఉండు నా సంధ్యావందనం నా అనుష్ఠానం అయిన తర్వాత అప్పుడు నేను మీకు హెల్ప్ చేయడానికి వస్తా, ఇదంతా కాంది రాను, ఇది చెయ్యకపోతే నాకు పాపం వస్తుంది అని వాడు చేస్తాడు. కర్మ అనుష్ఠానం ఎందుకు చేస్తున్నాడంటే తద్వారా స్వర్గం, ఇందాకటి వాడు భౌతికమైనటువంటి సుఖాలేవో కాంక్షించాడు, ఇప్పుడు సంతానం కలగడమో, ఇప్పుడు ఏదో జరగడం, అంటే ఇక్కడ జరగవలసిన ఫలితం ఆశించాడు వాడు. వీడు కూడా ఫలితం ఆశిస్తున్నవాడే, వీడు స్వర్గ సుఖాలు ఆశిస్తున్నాడు. అనుష్ఠానం వల్ల ఏం చేస్తున్నాడు అంటే అది కర్మే. అంటే సంధ్యావందనం చెయ్యొద్దని చెప్పటం లేదు. సంధ్యావందనం చేస్తే నాకేదో వస్తుంది అని మాత్రం చేయవాలి. సంధ్యావందనం కూడా నీ బుద్ధిని బాగు చేసుకోవడానికి ఒక మార్గం. అట్లా అని చేసుకో. కర్మ అనుష్ఠానం, కర్మయోగం. కర్మని యోగంగా చేయాలంటే నీకు సాంఖ్యం తెలియాలి, జ్ఞానం కలగాలి. ఇప్పుడు నువ్వు కర్మ చేస్తావు, ధ్యానం చేసినా జపం చేసినా. పొద్దునైతే మేము అక్కడ వచ్చి కూర్చుంటే ఒకడు పూల జపమాల తీసుకుని వాడు కాళ్ళకి చెప్పులు వేసుకున్నాడు, ప్యాంటు కట్టుకున్నాడు, చేతిలో ఏమో తులసి పూసల మాల ఉంది. ఇస్కాన్ వాళ్ళు చేసేవే కదా, అది పెట్టి తిప్పుతుంటారు. ఎన్ని మాలలు తిప్పాను, ఎన్ని నంబర్లు.
కౌంటింగ్. పెద్ద పూస వస్తే 108 అయిపోయినాయి. వాడి దృష్టి అంతా పెద్ద పూస మీదే ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అని. ఎన్ని నంబర్లు అయిపోతేనా మళ్ళీ అంత అది వస్తూనే ఉంటుంది కదా. అంటే ఇవన్నీ కూడా ఇది అనుష్ఠానం కిందికి వస్తుంది. అనుష్ఠానం వల్ల ఎప్పుడూ కూడా నీకు ప్రయోజనం లేదు, దానికి కూడా ప్రత్యవాయమే ఉంది, విపరీతమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. పరమాత్మను తెలుసుకోవడానికి ఒకటే మార్గం, నేను అది అని అనుకోవడం. ఇది చేసావు అది అనుకో, అంతకంటే ఏం లేదు. దానివల్ల కర్మయోగంగా మారుతుంది. నువ్వు ఏ కర్మ చేసినా కూడా అది పరమాత్మ దృష్టిలోనే ఉంటుంది. అంటే కర్మ మీద నీకు దృష్టి లేకుండా, తెలియకుండా నేను వంట చేస్తే ఎట్లా ఉంటుందో తెలియదు. నేను వంట చేస్తున్నాను, పెళ్ళైన కొత్తల్లో చేసేటువంటి వంట, ఇది నా మొగుడు మెచ్చుకోవాలి, ఇందులో ఉప్పు సరిగ్గా వేయాలి, ఇందులో కారం సరిగా వేయాలి, ఇది ఇట్లా రుచిగా ఉండాలి, ఏదో అనుకుంటూ చేస్తుంది. తర్వాత చేసే వంట ఇంక ఇవన్నీ ఉండవు, కొలుచుకోదు అసలు, ఊరిగా తీసి అక్కడ పడేస్తూ ఉంటుంది. ఇప్పుడు అసంకల్పితం, సంకల్పం లేదు ఇక్కడ. సంకల్పం లేకుండా చేసిన కర్మ యోగం అవుతుంది. కర్మ ఫలితం ఆశించిన కర్మ, అనుష్ఠానం కూడా ఫలితం ఆశించిన కర్మే. అయితే దీనికి లౌకికమైన కోరిక ఫలం ఆశిస్తున్నావు, దీనికి పారలౌకికమైన ఫలం ఆశిస్తున్నావు. యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళే కదా. అందుకని అర్జున, నీకేం చెప్తున్నానంటే, కర్మ వల్ల చిత్తశుద్ధి ఏర్పడాలి అని కర్మ చేయి. అంటే నీ చిత్తానికి అనేకమైన మాలిన్యాలు అంటుకున్నాయి. అనేకం కూడా కాదు, అది ఒక మాలిన్యమే. ఏమిటంటే దేహం నేనన్న బుద్ధి ఒక్కటే నీకు మాలిన్యం. ఆ బుద్ధి జరిపేసుకో, నువ్వు పరమాత్మవి. ఎట్లా జరిపేసుకుంటావో అది నీ ఇష్టం. ఒక మార్గం లేదు, ఒక పద్ధతి లేదు. నీకు వచ్చిన తప్పు ఇక్కడ పడ్డావు, ఇందులో నుంచి బయటపడు, చిక్కుముడి అక్కడ తీర్చుకుంటావు. దేహం నేను అనుకున్నంత వరకు నువ్వు ఏ కర్మ చేసినా కూడా ఆ కర్మ నుంచి నువ్వు విడిపడడానికి వీల్లేదు. దేహం నేను కాదు అనుకుంటే ఏ కర్మ చేసినా ఆ కర్మఫలం నిన్ను అంటదు. నువ్వు చేస్తున్నావు, పూజ చేస్తున్నావు, రోజు పూజ చేస్తూ ఉంటావు. ఏం పూజ చేస్తున్నావు? ఏం చేయటం లేదు. ఆ దేవుడి పటాన్ని కడిగావు, తుడిచావు, దానికి బొట్టు పెట్టావు, దానికి గంధం పెట్టావు, పూలు కొనుక్కొచ్చేసావు. ఆ పూలు ఆ గంధం అన్నీ కూడా ఆయన తెచ్చినవే, అంటే ప్రకృతిలోంచి వచ్చినవే కదా. కొబ్బరికాయ తీసుకొచ్చావు, కొట్టావు. ఒకవేళ కొబ్బరికాయ కొట్టడానికి డబ్బులు లేకపోతే ఆ మొగుడిని 4 తిట్టావు. ఎందుకంటే నీ దుంపదిగా కొబ్బరికాయ కూడా కొనలేకపోయినావు అని, తేలేకపోయినావు అని 2 తిట్టావు. ఇప్పుడు ప్రత్యవాయ దోషం వచ్చిందా రాలేదా? కొబ్బరికాయ కొట్టడం కాదు, కొడితే వచ్చే పుణ్యం కంటే మరి వాడిని తిట్టావు కదా. ఇవి నువ్వు చేస్తున్న కర్మలు అర్జున. అర్జున అని మనకే చెబుతున్నాడు, మనమే ఇవన్నీ చేస్తున్నాం, ఈ తప్పు పనులన్నీ. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. నువ్వు కర్మయోగం చేస్తే నువ్వు యోగి అవుతావు. యోగీ భవార్జున అన్నాడు. అర్జున నువ్వు యోగివి గారా అన్నాడు. ఏమి యోగం చేయమంటావయ్యా నన్ను? ఈ జీవాత్మని పరమాత్మలో కలిపే యోగం చేయి. అంటే వాడు కలవని వాడైతే నేను ఎట్లా కలపను? అసలు వాడు కలవని వాడు కాదు, వాడు కలిసే ఉన్నాడు. వాడు పరమాత్మగానే ఉన్నాడు. వాణ్ణి శరీరంతో కలిపిన వాడిని జీవుడిని నువ్వు చేశావు నీ అజ్ఞానం వల్ల. వాడిని ఆ శరీరంతో తాదాత్మ్యం వదిలించు, వాడు పరమాత్మగానే ఉంటాడు కదా. అది ఆలోచించు అర్జున. నువ్వు కలుపుకోవడం చాలా ఈజీ. నా దగ్గర ఒక గ్లాసెడ్ నీళ్ళు ఉన్నాయర్రా, ఇందులో పంచదార కలిపేశా. ఆ నీళ్లు తీయగా తయారైనాయి. నేనేమో షుగర్ రోగిని, ఆ పంచదార అంతా నేను తాగకూడదు. ఇప్పుడు ఆ పంచదార వేరు చేయాలంటే నేను పంచదారని మాత్రం వేరు చేయాలి. ఏం చేయాలి? ఆ నీళ్ళనంతా కాగబెట్టి ఆ నీళ్ళనంతా ఆవిరి చేసి దాన్ని పక్క దాంట్లో బాష్పోత్సేకం అంటారు, ఈ పక్క దాంట్లోకి ఆ ఆవిరినంతా బట్టి ఒట్టి నీళ్ళని నేను తీసుకుంటే ఇక్కడ డిస్టిల్డ్ వాటర్ నాకు వస్తుంది. ఆ పంచదార ఆ చివర మిగులుతుంది. అయితే చాలా కష్టం. ఏమి వస్తాయి నీరంతా ఆవిరైపోతుంది. ఆ ఆవిరి ఒక గొట్టంలో నుంచి వచ్చి ఇంకో గ్లాసులో పడుతుంది. నీరు మాత్రమే వస్తుంది, చక్కెర రాదు. ఆ చక్కెర కింద ఉండిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? నా నీళ్ళు కలుపుకోవడం అర్ధక్షణంలో కలిపి పారేశారు. విడదీయడానికి నాకు ఎంత కష్టమైంది.
అర్జున అట్లా కలుపుకున్నావురా శరీరంతో. నీళ్లల్లో నువ్వు పంచదార వేసిన పంచదార నీళ్లు కలవలేదు, కలిసినట్లుగా నీకు కనపడుతున్నాయి. కలిసి నిజంగా కలిసినాయి అంటే నువ్వు వేరు చేయడానికి వీల్లేదు, రాకూడదు. వచ్చినాయి కదా, ప్రొసీజర్ పెద్దది కావచ్చు, ఏదన్నా చెయ్యొచ్చు. అంత చేసైనా అవి వచ్చినాయంటే అవి కలవలేదు, కలిసినట్లుగా నీకు కనపడుతున్నాయి. అట్లా ఆత్మ శరీరంతో కలవదురా నాయన, కలిసినట్లుగా కనిపిస్తోంది. ఇది అక్కర్లేదనుకుంటే దీన్ని వేరు చెయ్యొచ్చు. కలిసి ఉంటే నువ్వు వేరు చేయలేవు, ఇంకా కలిసిపోతే నువ్వు వేరు చేయడానికి వీల్లేదు. అట్లా కలవలే, ఇది ఇది అట్లా ఉంది అర్జున. దీన్ని మరి నాకు మొత్తం చేయాలంటే నాకు సాధ్యం కాదే, నాకు ఆ గురువు దగ్గర లేడే, నీకు ఇవన్నీ కష్టం అవుతాయే, ఈ ప్రొసీజర్ నాకు చాలా కష్టము. స్వల్పమపి ధర్మస్య, అర్జున ఇంత కొంచెం చెయ్యి. ఇది అది కూడా ఏం చేస్తుందంటే, నువ్వు అంటున్నావే నేను ఉపవాసం చేస్తే నాకు ఆ ఫలితం వస్తుంది, నేను దేవుడు పూజ చేస్తే నాకు ఓ ఫలితం వస్తుంది అని ఏవో ఇందాక నీకు చాలా చాలా చెప్పావు కదా. ఇవన్నిటిని ఈ చిన్నది ఇంత చిన్నదైనప్పటికీ అంత పెద్ద కష్టాన్ని నిన్ను బయటికి తీస్తుందిరా. ఎందుకంటే ఒక్క క్షణం శరీరం నేను కాదు అని నువ్వు అనుకున్నా ఆ స్వల్పమపి ధర్మస్య త్రాయతే మహతో భయాన్. పెద్ద పెద్ద నీకు రాబోయే, నీకు అంటే నీ శరీరానికి రాబోయేటువంటి ఆపదలను అది రక్షిస్తుంది. ఒక్క క్షణం అనుకో, చాలా క్షణాలు అనుకుంటే అసలు ఆపదే లేదు. ఆలోచించుకో, దీంట్లో నీకు విపరీతమైనటువంటి దోషాలు వస్తాయనే భయం లేదు, నువ్వు ఆలోచన చెయ్యి అర్జున అని చెప్పాడు పరమాత్మ. ఏమ్మా, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన, బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. అర్జున, వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయాత్మిక అంటే నిశ్చయమైన బుద్ధి. నీ బుద్ధి ఏమో ఇక్కడ అమ్మగారి దగ్గర కూర్చున్నంతసేపు నేను ఆత్మనే అనిపిస్తోంది, కానీ ఇంటికి పోయినాక నేను దేహాన్నే అనిపిస్తోంది నాకు. అది లాభం లేదు అర్జున. వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయ జ్ఞానం కావాలి. ఆ నిశ్చయ జ్ఞానం నీకు ప్రబోధ సమయే జరగాలి. అలా నిశ్చయ జ్ఞానం ఉంటే అటువంటి బుద్ధి ఏకేహ, అదొక్కటే, ఆ బుద్ధి ఒక్కటే కురునందన. ఇక్కడ కురునందన అని పిలిచాడు అంటే కౌరవ వంశానికి చెందినటువంటి కుమార అని. కురు అంటే చెయ్యి అనేది, అంటే వాళ్ళు పని చేసేవాళ్ళు, కొంతమంది పని చేసేవాళ్ళు, కొంతమంది ఊరికే చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళ వంశం. అర్జున, నేను చెప్పిన మాటలు ఊరికే విని ఒప్పుకుండేవాడివి కాదు, మీ వంశమే ఎట్లాంటిదంటే చేసే వంశం. ఎట్లా పెట్టి చెప్తున్నాడో చూడు. వాడిని ఊరికే ఇందాక పార్థ అన్నవాడు ఇప్పుడు ఇంకో పేరు పెట్టి అర్జున అనొచ్చు కదా, అనడు. అంటే మీ వంశం ఎట్లాడిది. కొంతమంది టీచర్స్ ఉంటారట, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఇంత తెలుసు అని చెప్తూ ఉంటారట. కొంతమంది వెధవా నీకేమీ రాదురా అని కంప్లైనింగ్ చెప్తారట. కొంతమంది నీకేం రాదు అందరినీ నీకు రాదు నాకు ఒక్కడికే వచ్చు అంటాడు కొంతమంది. అట్లా చెప్పేవాడు కాదు. ఇంకొకటి ఎవడమ్మా, మూడో వాడు ఎవడు కుమారి, ఎక్స్ప్లెయినింగ్ కంప్లైనింగ్ కాకుండా ఇన్స్పైరింగ్, నిన్ను ఇన్స్పైర్ చేసేవాడు కావాలి టీచర్. ఎక్స్ప్లెయిన్ చేసే వాడికి ఎంత వచ్చు అని నీకు చెప్పక్కర్లేదు, వాడు ఎట్లాగో ఖచ్చితంగా చాలా వచ్చు వాడికి. నీకు రాదురా అంటే నాకు రాకపోబట్టే కదా నీ దగ్గర వచ్చి కూర్చున్నాను, నాకు వస్తే నీ దగ్గర ఎందుకు కూర్చుంటాను. వెధవా నీకేమీ రాదు, నువ్వు కొట్టి వెధవి, వాడిని తిడితే ప్రయోజనం. వాడు రాదో మొర్రో అందుకే నీ దగ్గరికి వచ్చాను నాకు చెప్పమంటున్నాడు, డబ్బులు కట్టి మరి. నీకు రాదు అంటే లాభం ఏముంది. ఇన్స్పైరింగ్, నాయనా నువ్వు చెయ్యగలవు, ఇది నువ్వు చెయ్యి అని. ఆ టీచర్ అట్లా 3 రకాలుగా ఉంటాడట. శిష్యుడు అట్లాగే ఉంటాడు, ఇది నేను ఎందుకు చేయలేను. సార్ చెప్తేనే ఆయనకైతే చెప్తాడు కానీ నాకైతే రాదబ్బా. నీకు రాదు అని నువ్వు నిశ్చయం చేసుకుంటే ఇంకా నీకు రాదు అంతే.
వాడు చెప్పేవాడు చెప్తున్నా అంటే నువ్వేంటి ముందే ముందే కట్టన వేసేసావు, నాకు రాదు. ఆ బేస్ మీద వాడు ఎంత వేసినా నీకు రాదు, నువ్వు రాదని వేసేసుకున్నావు. రాదు అన్నవాడికి రావడానికి అవకాశమే లేదు. నువ్వు ఆలోచించుకో, ఎందుకు రాదు నాకు, నేను కూడా వాళ్ళలాంటి మనిషినే కదా. అట్లాంటి మనిషినే అయినప్పుడు, ఎందుకంటే నీకు నాకు కాళ్ళు చేతులు కళ్ళు ముక్కులు అన్నీ సమంగా ఉన్నాయి. బహుశా ఒకవేళ ఇంట్లో ఎన్విరాన్మెంట్స్ వేరే వేరే ఉండొచ్చు. నేను కొంచెం తక్కువ చోట్లోంచి గుడిసెలో నుంచి వచ్చి ఉండొచ్చు, నువ్వు మేడలోంచి వచ్చి ఉండొచ్చు. నా తల్లిదండ్రులు చదువు రాని వాళ్ళు అయి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు. అంత మాత్రాన బుద్ధి నీకు నాకు ఒకటే. మన ఇద్దరం ఒక టీచర్ దగ్గరే నేర్చుకుంటున్నాం. ఆ టీచర్ చెప్పేది నాకెందుకు రాదు, నాకు రాదు, నేను పేదవాడిని, నాకు శక్తి లేదు, నాకు గుర్తుండదు, ఇట్లాంటివన్నీ నేను దాని మీద పరుచుకుంటా. ఎందుకంటే నేను బ్రహ్మస్వరూపుణ్ణి. వాడు చెప్తున్నది అదే కదా, ఒరే నేనెవడో నువ్వు కూడా అదే. తత్వమసి మహావాక్యం చెప్పినాడే నీకు చెప్పాడు, ఒరే నేను నువ్వు ఒకటే రా నాయన. నేను అడ్డం తొలగించుకున్నా, నువ్వు అడ్డం తొలగించుకోలేదు, అంతే తేడా. ఆ అడ్డం పడ్డది ఏదో చెప్తున్నాను రా, తొలగించుకోరా. ఎంతసేపు శరీరమే నేను అని అనుకోబాకు, దీన్ని తీసి పక్కకు బారి. పక్కకు బారి అంటే ఎక్కడ బారేయమంటావు? భావనలోనే. నిన్ను అసలు తీసేయమంటల్లా, ఆ భావనలో తీసేయరా. నువ్వెవరో నీకు తెలుస్తుంది. బుద్ధి రేకేహ కురునందన. నువ్వు మీ వంశం ఎటువంటిదో తెలుసునా? ఎవడైనా ఏదైనా చెప్తే అది చేసి చూసేటువంటి వంశంలో పుట్టావు నువ్వు. మరి ఇప్పుడు నేను చెప్పిన మాటలు అట్లా వదిలేస్తావా? నువ్వు చెయ్యవా? ప్రయోగం చెయ్యి. నీకు రాకపోతే ఎక్కడ రాలేదో నన్ను అడుగు. అంటే అసలు చెయ్యకుండానే అవన్నీ మనకు ఎక్కడొస్తాయి? ఇప్పుడు మనం టీవీలో ఎన్నో రకాలైన వంటలు చూస్తాము, మనకు రాదులే అంటే ఎట్లా? నువ్వు చేసి ఎక్కడ రాలేదో, అంటే ఏ పార్ట్ నీకు రాలేదో ఇంకోసారి పెట్టుకు చూడు, వాడు ఆ పార్ట్లో ఇంకేదో చేసి ఉంటాడు, అది వస్తుంది నీకు. నువ్వు ఊరికే వినేసి వెళ్ళిపోతే తెలియదు అర్జున. నువ్వు ప్రయత్నం చెయ్యి. బహుశాఖాహ్యనంతాస్య బుద్ధయో అవ్యవసాయినాం. ఇది చెయ్యకుండా నాకు అక్కర్లేదు, నాకు నిశ్చయంగా లేదా, అదంతా వాళ్ళు చెప్తారు, కానీ అది మనలాంటి వాళ్ళకి కాదులే. మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. మనం ఏదో మన పూజ మనం చేసుకుందాం అనుకునేవాడికి ఎప్పటికీ తెలియదు అర్జున. నీ పూజ నువ్వు చేసుకో, దానివల్ల నీకు ప్రయోజనం లేదని చెప్తున్నాను. స్వర్గానికి పోతావు అనుకో, పోతే తర్వాత అది అయిపోయిన తర్వాత అంత పుణ్యం నువ్వు చేస్తున్నావా? క్షీణే పుణ్యం మళ్ళీ రావాలి కదా. ఆ తర్వాత అయినా మానవ జన్మ వస్తుందని నమ్మకం లేదు. ఇప్పుడన్నా నీకు ఆలోచించుకోవడానికి శక్తి ఉంది, నీకు బుద్ధి ఉంది. అప్పుడు బుద్ధి కూడా ఉండదు, అప్పుడు అది కూడా చెయ్యలేవు. నువ్వు ఆలోచించు. వ్యవసాయాత్మిక బుద్ధి ఎప్పుడూ కూడా మనం ఈ లైట్ ఉంటుంది చూడండి, ఏమిటి మనం ఇది పెడతాం, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, భూతద్దం. ఆ గ్లాస్ పెడితే ఏం చేస్తున్నారంటే సూర్యకిరణాలన్నిటినీ ఏకాగ్రం చేస్తున్నారు, ఒక చోట పెడుతున్నారు. ఒక చోట పెడితే ఆ కింద ఉన్న దాన్ని దేన్నైనా అన్ని కిరణాలు కలిసి దాన్ని కాల్చగలుగుతున్నాయి. సూర్యకిరణాల్లో వేడి ఉందని మనం బట్టలు ఆరేస్తే అన్నీ కాలిపోతున్నాయా? కాలిపోవు. ఎందుకని? బట్ట సూర్యకిరణాలని యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటుంది. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు యాజ్ ఇట్ ఈజ్ తీసుకోదు, అదన్నీ ఒక చోటికి పెట్టి తీసుకుంటుంది. అంటే అన్ని కిరణాలని ఒక చోట పెట్టి అక్కడ ఒక పాయింట్లోనే కిందికి పంపిస్తుంది. అట్లా పంపించినప్పుడు ఆ చోట్లో అన్ని కిరణాల ఉష్ణోగ్రత కాలుతుంది. నీ దగ్గరికి నీ చీర ఆరబెట్టిన కిరణాలే అవి, కొత్త కిరణాలు ఏం రాలేదు. అట్లా నీ కళ్ళల్లోంచి, నీ ముక్కులో నుంచి, నీ చెవిలో నుంచి రకరకాలుగా అది బయటికి పోతున్నది. దాన్నంతా ఏకాగ్రత చేయటం కోసం నాయన కళ్ళు మూసుకుని ధ్యానం చేయమని చెప్పారు. నోరు మూసుకుని ధ్యానం చేయి. తింటూ ధ్యానం చేస్తాలే అంటే ధ్యానం చేయడానికి వీల్లేదు. ఆ పక్కన టీవీ చూస్తూ నేను ధ్యానం చేసుకుంటున్నాను. కొంతమంది అంటారు, అమ్మ నేను అంత ధ్యానంలోనే ఉంటున్నాను, టీవీ చూస్తాను. అది ఎట్లా చూస్తావే? ఒకదాన్నే చెయ్యగలవు, నువ్వు అన్ని పనులు చేయటల్లా.
వ్యవసాయాత్మిక బుద్ధి నిశ్చయమైన జ్ఞానంతో నీ బుద్ధిని కేంద్రీకృతం చేసుకుంటే అది కావడం పెద్ద కష్టం కాదురా. ఇంకా ఎంత తేలికో చెప్తున్నాడు. ఒక గదిలో చాలా చీకటి ఉంది, బయట సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఈ గది తలుపులు కిటికీలు అన్నీ మూసేశాను, చీకటిగా ఉంది. బయట సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యకాంతిని ఈ గదిలోకి నేను పంపించాలి, ఎందుకంటే ఈ గదిలో చీకటి ఉంది. అప్పుడు నేనేం చేస్తాను, బయట ఒక అద్దం పెట్టి ఆ అద్దంలో సూర్య ప్రతిబింబాన్ని పట్టి ఆ ప్రతిబింబాన్ని ఈ గదిలోకి ఫోకస్ చేస్తా. అద్దం బయటే ఉంటుంది. ఆ ఫోకస్ చేసినప్పుడు ఆ సూర్యకిరణాలన్నీ ఆ గదిలో పడి ఆ చీకటిని పోగొడతాయి. ఇప్పుడు నీ లోపల నీ గదిలో చీకటి ఉందిరా అర్జున, ఎందుకంటే నాకేం తెలియదని నువ్వే అంటున్నావు కదా. నువ్వు లోపలికి కళ్ళు మూసుకోరా అంటే కళ్ళు మూసుకుంటే ఏం తెలియదు అంటున్నావు. తెలియదన్నమాట నిజమే కదా. అంటే నీ గదిలో చీకటి ఉంది, బయట ప్రకాశం ఉంది, పరమాత్మ అంతా ప్రకాశిస్తున్నాడని ఇదంతా ఉన్నాడు, చిదాకాశ స్వరూపుడని నేను చెప్తున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి, నీ కళ్ళు ముక్కులు చెవులు అన్నీ మూసుకుని నీ బుద్ధిని మాత్రం, నీ బుద్ధి కదా అర్థం, దాని మీద పరమాత్మ ప్రకాశం పడని. ధ్యానం అంటే ఇదే అమ్మా. ఆ పరమాత్మ ప్రకాశాన్ని నీ గదిలోకి ఫోకస్ చేయి. బుద్ధి నీ దగ్గరే ఉంది, నువ్వే చెప్తున్నావు నా దగ్గర బుద్ధి ఉంది అని. నా బుద్ధి ఏంట్రా, బుద్ధి లేదా నీకు అంటున్నాం కదా. బుద్ధి ఉంది నీ దగ్గర. ఆ బుద్ధి మీద ప్రతిబింబం పడుతుంది, పరమాత్మ ప్రతిబింబం. దాన్ని ఫోకస్ చేయి, నీ గదిలో అంతా వెలుతురు వస్తుంది. అంతే కదా మేము చేయమంటున్నది. అంతకంటే ఏం కష్టమైన పని నేను చేయమన్నాను. నువ్వు ఇది చెయ్యి అర్జున, నీకే తెలుస్తుంది. అంతేగాని నువ్వు కళ్ళు తెరిచి అన్నీ వింటూ అన్నీ తింటూ అన్నీ మాట్లాడుతూ బయటి ప్రపంచంలోకే నీ బుద్ధిని పంపించి నువ్వు చేస్తే లాభం లేదు అంటే అర్జునుడు అడుగుతున్నాడు, అయ్యా మీరు వేదమే ప్రమాణం చెప్పారు కదా, వేదంలో మరి ఇదొక్కటి చెయ్యమని వేదంలో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మాకందరికీ ఒరే పూజ చేసుకోరా, యజ్ఞం చేయరా, లేకపోతే ఇంకో కర్మ చేయరా. వేదం ఎన్ని రకాలుగా చెప్పింది. ఉపాసన చెప్పింది, ప్రతిమోపాసన చెప్పింది, ప్రతీకోపాసన చెప్పింది, అహంగ్రహోపాసన చెప్పింది కదా. 3 ఉపాసనలు చెప్పింది. రకరకాల దేవుళ్ళని సృష్టించింది. ఈ దేవుడికి పూజ చేయండి, ఒకరోజు ఒకడిని ఆంజనేయ స్వామికి చేయమంది, ఒకడిని దుర్గకు చేయమంది, ఒకడిని గణపతికి చేయమంది. రకరకాల దేవుళ్ళని పెట్టింది మీ వేదమే కదుటయ్యా. ఈ వేదం మాకెందుకు ఇట్లాంటివన్నీ చెప్పాలి? ఒక్కటే ఉందంటే ఆ ఒకటే మార్గం చెబితే అందరినీ ఐఐటీకే పొమ్మంటే మేమందరం ఐఐటీకే చదివేవాళ్ళం. మేము మధ్యలో హెచ్ఈసి పెడితే, సిఈసి పెడితే, ఎంఈసి పెడితే, ఎంపీసీ పెడితే. ఎందుకు ఇవన్నీ పెట్టారు మాకు? ఇవన్నీ పెట్టకుండా ఒకటే సబ్జెక్టు పెడితే అందరూ అదే చదివేవాళ్ళం కదా. మీ వేదం తప్పు కదా మరి ఇట్లాంటి పనులు చేయటం ఎందుకు చేసింది అన్నాడు అర్జునుడు. మనకు కూడా వచ్చింది కదా ఆ క్వశ్చన్. ఇవన్నీ చెప్పకుండా ఒక్కటే చెప్పింటే మేము కూడా అదే చేసేవాళ్ళం కదా. మాకు అట్లా చెప్పలేదే, ఇవన్నీ చేయమని చెప్తోంది కదా. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపస్థితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తి వాదినః. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి. ప్రవదంతి అంటే చెప్పారు. ఎవరు చెప్పారయ్యా అంటే ఋషులు చెప్పారు. ఉపనిషత్తులన్నీ ఋషులు చెప్పారు. భగవద్గీత పరమాత్మ స్వయంగా చెప్పాడు. అది వాళ్ళు చెప్పారు, ఋషులు చెప్పేది నాయన. యామిమాం పుష్పితాం వాచం. ఇంగ్లీష్లో ఫ్లవరీ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఫ్లవరీ లాంగ్వేజ్ అంటే పైకి పైకి మాట్లాడుతుంటారు, వాళ్ళకి లోపల ఏముండదు. పైకి పైకి బటర్ వేస్తున్నాడు రా వీడు అంటారు చూడు. అంటే ఏమిటి, కఠినంగా ఉండకుండా ఏదో నిన్ను స్మూత్గా మాట్లాడిస్తారు. వాడికి లోపల నీ మీద నిజంగా ప్రేమ లేదు, కఠినంగా తీయగా మాట్లాడతాడు. వాళ్ళని ప్రత్యక్షమందిచ్చకములాడి పరోక్షమందు హాని చేయు సంగాతగాడు పయోముఖ విషకుంభము వంటి వాడు అని చిన్నయ్య చెప్తాడు. ప్రత్యక్షమందిచ్చకములాడి, ఇచ్చకాలంటే ఫ్లవరీ లాంగ్వేజ్ అంటే ఇచ్చక, నిన్ను నొప్పించకుండా నొప్పింపక తానవ్వక, వాడికి నీ మీద ఏ విధమైన ప్రేమ లేదు. పైకి పైకి నీకేమీ నష్టం కాకూడదు అన్నట్టుగా పైకి మాట్లాడతాడు. అలాంటి వాళ్ళు ప్రవదంతి, వాళ్ళు చెప్పే మాటలు అయ్యావి.
నిన్నేదైనా ఈ వ్రతం చెయ్యి, ఈ ఉపవాసం చెయ్యి, లేకపోతే చూడండి, మీరు ఆలోచించండి. సత్యనారాయణ స్వామి వ్రతం అందరూ చేస్తారు కదా. ఏం చెప్తున్నాడు సత్యనారాయణ స్వామి వ్రతంలో? ఆయనకు వ్రతం చేస్తానని వీడు మొక్కున్నట్ట, మొక్కోగానే వీడి కోరిక తీరిపోయిందిట, వీడు మర్చిపోయినట్ట. ఆయనేమో వీడిని పరీక్షించాట, వీడికి అంత డబ్బులన్నీ పోనీ అన్నట్ట. వాడు దేవుడు ఎట్లా అవుతాడు? అసలు దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడైతే అయ్యో పాపం వాడికి తెలియదు కదా, నేను దేవుడిని వాడికి చెప్పలేదు కదా, వాడు ప్రాపంచికమైన నిజం విషయ వాసనలలో ఉన్నాడు. ఇదంతా బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు ఉన్నాయంటే దొంగలు దోచుకుపోతారని వాడికి భయం కదా, అందుకని ఏం లేవయ్యా ఆకులు అలాలు ఉన్నాయని అన్నాడు అని అంత మాత్రం వాడిని గ్రహించలేడా? దేవుడైతే అంతటితో కోప్పడి వాడు అంతా ఆకులు అలాలే అయిపోని శాపాలు పెట్టేవాడు దేవుడు అవుతాడా? వాడెవడో సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేదులా, పెళ్లి కాగానే వాళ్ళకంతా నష్టాలు వచ్చేసినాయి, మీరు కూడా వ్రతం చేయండి మీరు బాగుంటారు. ఏమన్నా అర్థం ఉందా? దాన్ని భగవద్గీత అంటోంది. భగవద్గీత అట్లా ఖండిస్తోంది. వాళ్ళందరూ మీకు ఈ వ్రతాలు, ఉపవాసాలు, నీకు అదేమిటి యజ్ఞాలు, యాగాలు, ప్రత్యంగిర హోమాలు, రకరకాలు చెప్తున్నారు. జ్యోతిష్ఠోమాలు, వాజపేయాలు కావలసినవి ఉన్నాయి. ఇవన్నీ మీ వేదమే చెప్పింది కదయ్యా. మరి ఈ వేదం ఇది చెప్పక అదెందుకు చెప్పిందయ్యా మాకు? మేమందరం అది ఫాలో అవుతున్నాము. మీరు చెప్పకుండా ఉంటే, మీరు అసలు కోర్సే ఆఫర్ చేయరనుకోండి, మేము ఇంకా అప్లై చేయం, మేము చదవం. అసలు ప్రపంచంలో ఇంకో కోర్సే లేదు, ఐఐటి ఒకటే ఉంది. చేత అయితే దానికి రాస్తాం, చేత కాకపోతే నవ్వు ముసుగుపడి ఉంటాం కదా. మీరు ఇంకా వేరే ఆప్షన్స్ కూడా పెట్టారు కదా. అంటే పిచ్చివాడ, సూపర్ బజార్ ఉందిరా, సూపర్ బజార్లో అనేక రకాలైన వస్తువులు ఉంటాయి. ఒక నల్ల చింతపండు కూడా చెంబులు దోముకోవడానికి పెట్టుకున్నాడు వాడు. చెంబులు దోముకుండేవాడు వచ్చి ఆ చింతపండు కొనుక్కుపోయి చెంబులు దోముకుంటాడు. సూపర్ బజార్లో చెంబులు దోమే చింతపండు ఎందుకు పెట్టారు అని అడగడానికి నువ్వెవడివిరా? నీకు కావాల్సింది ఏముందో అది తెచ్చుకో కదా. సూపర్ బజార్లో ఎలుకల మందు కూడా పెడతాడు కదా. సూపర్ బజార్లో ఎలుకల మందు ఎందుకు పెట్టారు? ఎలుకల మందు తీసుకొని పోయి మా పిల్లవాడు తింటేనో అని అంటే నువ్వు ఆప్షన్, నువ్వు బజారుకి వెళ్ళిన వాడికి, వాడు అమ్ముకునేవాడు అన్నీ అమ్ముకుంటాడు అంగట్లో. అట్లా వేదం ఏం చేసిందంటే అన్నీ డిస్ప్లే చేసి పెట్టింది. నిన్న అది కొనుక్కోమని చెప్పిందా? అర్జునుడు అడిగిన ప్రశ్నకి కృష్ణుడు ఎట్లాంటి జవాబు చెప్తున్నాడో చూడు. అందుకే నాకు భలే నచ్చుతాడు కృష్ణుడు. అర్జునుడు అదంతా ఎందుకు పెట్టారు, మాకు అదొక్కటే చెప్పింటే మేమందరం అదే ఫాలో అయ్యేవాళ్ళం, మరి ఇవన్నీ చెప్పబట్టి కదా మేము ఇట్లా అవస్థలు పడి వస్తున్నామంటే, నిన్నవి ఎవరు ఎత్తుకోమన్నారా? యామిమాం పుష్పితాం వాచాం. కొన్ని పూలు ఉంటాయిరా నాయన, అవి కాయలు కాయవు, చెండు పూలు ఉన్నాయి. చెండు పూలు అంటే బంతి పూలు అంటామే. బంతి పువ్వు పూస్తుందే కానీ బంతి కాయ కాయదు. అన్ని పూలు దొండ పువ్వులు ఉన్నాయనుకో, పువ్వు పూసిందంటే కాయ కాస్తుంది. పువ్వు కనపడింది అంటే కాయతోనే పువ్వు వస్తుంది. ఈవెన్ పొట్ల, కాకర, ఇవన్నీ కూడా పువ్వులు పుయ్యక ముందే అవి కాయగా వచ్చి పువ్వు వస్తుంది. ఆ పువ్వు భాగం ముడుచుకుని పోయి ఈ కాయ కంటిన్యూ అవుతుంది. అట్లా మనకు కనపడకుండానే లోపల కాయ ఉంటుంది. మోదుగ చెట్లు, బంతి చెట్లు అట్లాంటివి ఉన్నాయి కొన్ని, బంతి మొక్కలు. అవి పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయి కానీ వాటి కాయలు కాయవు. యామిమాం పుష్పితాం, వేదాలు అట్లాంటివి అన్నాడు, వేదం అట్లాంటిది అన్నాడు. ఆ ధైర్యం ఎవరికి ఉంటుంది? ఒక్క కృష్ణ పరమాత్మకే ఉంటుంది. అట్లాంటిదయ్యా. వేదమంతా కర్మే చెప్పింది, వేదం కర్మకాండే చెప్పింది. అంటే ఫలితాలు లేనటువంటి కర్మకాండే అది. నువ్వు అది వేదాంతం ఉందే, ఉపనిషత్తులు
అది ఇదే చెప్పింది. నేను వేదం చదువుకోమని మేము చెప్పామా? వేదం చదువుకున్న ఘనాపాఠీలకు కూడా ఇది తెలియదు. ఎందుకంటే ఒకసారి ఎప్పుడో బెంగళూరులోనే నా దగ్గరికి వచ్చారు కొంతమంది ఘనాపాఠీలు, పెద్ద పెద్ద కుండలాలు అవన్నీ పెట్టుకొని. వేణు పిలుచుకొచ్చాడు వాళ్ళందరినీ. మీకు పరమాత్మ ఎట్లా తెలుసు అన్నాడు. మాలోనే ఉన్నాడని ప్రమాణం ఏమిటి అని అడిగాడు. మీ మంత్రపుష్పమైన చదవండి చాలన్నా. వాళ్ళే చదివారు. మరి అది ఎక్కడంటున్నారు? మీ లోపల ఉందన్నారా? నాభ్యాం ఉపరితిష్టతి అని చెబుతున్నాడు కదా పరమాత్మ. మీ నాభికే, నా నాభికే, లేక వాడు ఎక్కడన్నా అక్కడ ఇంకోటి ఉన్నాడా వాడికి నాభికే? మాకు తెలియలేదమ్మా ఇప్పటిదాకా. అంటే చదువుతున్నారు, వాళ్ళకి దాని అర్థం తెలియటం లేదు. అది ఫ్లవరీ లాంగ్వేజ్ అంటారు. పువ్వుల్లాగా మాట్లాడతారా వాళ్ళు, దానికి ఫలితం లేదు. ఆ మాటలకి యామితాం పుష్పితాం, యామిమాం పుష్పితాం వాచ్యం ఉట్టిగా మాట్లాడుతుంటారు వాళ్ళు. బటర్ పూసి మాట్లాడుతున్న మాటలు, వాటి వల్ల ప్రయోజనం లేదు. అవి పూలే పూస్తాయి కానీ కాయలు కాయవు. పూలు పూస్తే నీకు ప్రయోజనం ఏముంది? కాయ కాసే చెట్టు నీకు ఇంట్లో ఉంటే ఉపయోగం, కానీ పూలు పూసే చెట్టుతో నీకు పువ్వులు ఉంటే మేము దేవుడికి పూజకు పెట్టుకుంటానులే అంటే అది వేరే సంగతి. ఫలితం లేదు. మంత్రాలన్నీ దానికి ఇంటికే వస్తాయి. వాళ్ళు చేసేటువంటి వైష్ణవులు చేసే సంప్రదాయం అంతా దీనికి ఇంటికే వస్తుంది. వేదవాదరతా పార్థ నాణ్యదస్తి ఇది వాదిన. నాయన వాళ్ళు ఆలోచించు, వేదవాదరతులు, వాళ్ళు ఘనాపాఠీలు, అంతా నేర్చుకున్నారు. ఘన జట కావలసినంత వేదం వల్లిస్తారు.